Somewhere I found a shade far away. A simple light that will never die. మంచి వాతావరణం సమస్త కార్యక్రమాలు అన్ని విషయాలు ఇంటి కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ తండ్రి మీ పరిశుద్ధ నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సుదినమును మాకు దయచేసి ఇదిగో మా నాయన మా మధ్య ఉన్నటువంటి యవనస్తులైనటువంటి శ్రీనివాస్ అలాగే మౌనికను మరి ఇరువురును వివాహం ద్వారా వారిద్దరిని ఏక కుటుంబస్తులుగా చేయించిన విధానం బట్టి దాని కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప మహోన్నతమైన కార్యక్రమం బట్టి మీకు స్థితులు స్వాతంత్రం చెల్లించుకొచ్చున్నాం. ఈ కార్యక్రమాల నుంచి అంచె వరకు కూడా మీ జ్ఞానం చేత నడిపించుకొని మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకొని జతపరచబడవచ్చున్న ఇద్దరు బిడ్డలను కూడా వెంటనే దేవునితో దీవించి తరకాలంలో ఆనందించినట్లుగా మీ దేవుని అనుగ్రహించమని
మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అవుననా కాదనా నాదనా ఓ లేదనా రాదనా వేదనా. బ్రదర్ సమూయేల్ రాజు గారు కోటపల్లి కోట వారిని సాధారణంగా వారి కోటపల్లి కోటలో సేవా పరిచర్యలో కొనసాగుతున్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి 3వ తరం వారు, అలాగే చిల్డ్రన్స్ స్కూల్ డైరెక్టర్ గారు, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మాకు సహకరించమనేవి, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవదాసులు, అలాగే మన మధ్య మౌనికకు, అలాగే ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని నా హృదయపూర్వక వందనాలు. ఈ అధ్యక్షత వహించడానికి కార్యక్రమాన్ని మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందామండి. సహోదరు ప్రార్థన చేస్తుంది. మమ్మల్ని సృష్టి ఆరంభంలో ఏదేనో మొట్టమొదట వివాహ వ్యవస్థను స్థాపించి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు సహజమైనటువంటి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీ సంకల్పం బట్టి ఈ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం నాయన. అదే నీ కుమారుడు యేసుక్రీస్తు కూడా సంఘమునకు చేయబడినటువంటి వివాహం నేటి దినాన్న ఈ భవనంలో చేర్చబడ్డారు. ఈ వివాహానికి మా ప్రభా సమస్తమును నూతన వధువుల పైన మా ప్రభా మా తండ్రి కృప చూపమని మనం చేసుకుంటున్నాము. దీనికి అధ్యక్షగా ఉన్నటువంటి దాసులు కూడా మీరు దీవించండి. నిజస్వాన్ని కూడా మా తండ్రి మీరు వివాహం ఘనంగా గంభీరంగా జరుగుతున్నట్లు తండ్రి కృప ద్వారా మా ప్రభు ఈ కార్యక్రమం అంతా జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు, జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతిమైన నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు తానానను నూరిలో మన కర్త జ్యోతి పెండ్లిని పానముగా ద్రాక్ష రసము దానమొసగ ప్రీతిని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, దాసులను చేసి వీరి దోషములు ఎడబాపుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కర్త వీరులకు భార్య భర్తల ప్రేమను పూర్తిగా నీవిచ్చి వీరి పొందిన నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు We
యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి వరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను. 2వ అధ్యాయము 1 నుండి 11 వచ్చిన చేర్చబడ్డారు. ఈ వివాహానికి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయి, నీవైతే ఇదివరకును గలీలోని కానానులో యేసు ఈ మొదట సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరిచారు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. వాక్య భాగం చదివించినటువంటి సహోదరులకు ప్రాణపూర్వక కొరకు తను తాను అప్పగించుకోండి. అటువలనే పురుషులు కూడా ఏర్పాటు చేయబడిన వివాహ కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మరి వరుడిగా సిద్ధపడిన కుమారుని బట్టి, వధువుగా సిద్ధపడిన కుమార్తెను బట్టి కూడా మీ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో వారికి గ్రంథంలో విషయాలు వారికి బోధించుండగా శ్రద్ధగా విని తమ జీవితంలో అవలంబించే జ్ఞానం వారికి అనుగ్రహించండి. తద్వారా వివాహ నిష్ఠగా చేయబోతున్న నిబంధనలు అవన్నీ కూడా వారు పాటించి తమ జీవితాన్ని సరిచేసుకునే బాధ్యత కూడా అనుగ్రహించడం పెట్టుకుని చూడండి. ఈ వివాహ కార్యక్రమం అంతా క్రమంగాను మర్యాదగాను గౌరవపూర్వకంగాను నీ నామ మహిమాలను జరిగించుకునే జ్ఞానం వారికి అనుగ్రహించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరులు సతీష్ గారికి ప్రాణపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు. మరి సమయం గడిచినటువంటి సమయం గురించి బాధపడే కన్నా మనకున్న సమయంలో సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఒక మంచి పరిశుద్ధమైనటువంటి కార్యక్రమానికి వచ్చి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నప్పుడు అందరూ కూడా ఇలాగ నిశ్శబ్దాన్ని పాటించి వాళ్ళు సహకరిస్తున్నందుకు మరొకసారి వచ్చినటువంటి వారికి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ఈ యొక్క వివాహ కార్యాన్ని జరగటానికి దేవుడు చూపించేటువంటి కృప కొరకే మంచి వాతావరణం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వేదిక ఇచ్చినటువంటి దైవజనులు అనుభవీయులు మరి ప్రతి వారి వందనాలు తెలియజేస్తున్నాను. వివాహానికి మరి శ్రీనివాస్ గారిని చూస్తున్నప్పుడు చాలా ఆనందించాను. ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే పెళ్లి కుమార్తెను తీసుకొస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఇలా పైకి ఎక్కే వరకు కూడా అలా చూస్తూనే ఉన్నాడు ఆయన శ్రీనివాస్ గారు. నేను ఎక్కువ గమనించాను. నేను చాలా చక్కటి చిరునవ్వు కలిగినటువంటి వారు. మేము అంత దూరాన్ని చూస్తున్నప్పుడు ఆయన చూడగానే ఇలాగ వస్తున్నారా, నేను ఎలా ఎక్కుతున్నప్పుడు కూడా ఇక్కడ వరకు వస్తున్నప్పుడు కూడా ఆమెనే చూస్తున్నాను. అవునే కదండి, నేను అబద్ధం వస్తున్నాను. అది ఆయన చూశానంటే ఎందుకంటే చాలా మంచి మరి యవనస్తులైనా చక్కటి సురికైనటువంటి వారు, అలాగే మౌలిక కూడా మరి చాలా భక్తి కలిగినటువంటి చేయడానికి మరి విశిష్ట గారి కార్యక్రమాన్ని మరి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కూడా మరి సహోదరులు ఇద్దరికి కూడా శ్రీనివాస్ గారికి మౌలిక గారికి కూడా చెప్పేది ఏంటంటే మొట్టమొదట దేవుడైనటువంటి విధానం చెప్తారు. ఇద్దరు వాక్యం ఉన్న తర్వాత శ్రీని గారు అన్నారంట మౌలిక గారితో బైబిల్ గ్రంథంలో శ్రీనివాస్ గారు
మౌలిక అంటే నిజమేనండి, వాక్యం బాగా చెప్పారు, బాగా విన్నానండి. నేను ఆ రోజు కూడా మీరు బాగా గుర్తించుకున్నారు. క్రీస్తు సంఘానికి శిరస్సు ఎలాగైతే ఉన్నాడో భర్త కూడా భార్యకు శిరస్సు ఉన్నాడు. చాలా బాగుంది కదా వాక్యము, నాకు చాలా నచ్చింది కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అలాగేనండి అని చెప్పి మౌలిక ఏమో తెలుసండి, మీరు నాకు శిరస్సు అయితే నేను మెడండి అని చెప్పిందంట. ఇప్పుడు ఏం చేస్తూ మెడ అలా తిప్పితే అలా ఇప్పుడు తప్పుదో పట్టకూడదు. కానీ దేవునికి ఒకరి యొక్క విధానంలో ఒకరు వెళ్తున్నప్పుడు అందులో పొరపాట్లు జరుగుతున్నప్పుడు క్షమించుకుంటూ ఆనందంగా వారి జీవితాన్ని గడపడానికి వారు ప్రయత్నం చేయాలి. ఈ రోజున వారి కుటుంబం ఆనందంగా ఉండాలంటే దేవుని యొక్క చిత్తాన్ని వారు నెరవేర్చే వారిగా ఉండాలి. కానీ దేవుని యొక్క చిత్తానికి వేరుగా ఉంటే ఏమి కూడా చేయలేదు. బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని నేను చెప్తాను. దావీదు రాసిన కీర్తనలు 108వ అధ్యాయం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు వివాహము అనేటువంటిది చాలా గంభీరమైనటువంటి పదం. ఇది ఒక టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్క స్త్రీ పురుషుని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. శ్రీనివాసు ఉన్నాడు. శ్రీనివాసు ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు. అలాగే మౌలిక ఉంది ఎక్కడో. ఈ వివాహము అనేటువంటిది చాలా మార్పులకు బాధ్యతలకు ప్రారంభములు ఏంటో ఏర్పాటువో ఎలాంటివో వీరిరువురు తెలుసుకోవాలి. దయచేసి మౌలిక అలాగే శ్రీనివాస్ మీరిరువురు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం మాట్లాడుకోకపోవచ్చు, వారు ఒకరికొరకు ఒకరు తెలియకపోవచ్చు. అయినా కానీ అద్భుతమైన రీతిలో మీరు ఇరువురిని భార్య భర్తలుగా జతపరచడం దేనికో తెలుసా? ఒక కుటుంబంగా కట్టడానికి ఒక కుటుంబం చేశారు ఈ దినమున. ఎందుకంటే పురుషుని కొరకే స్త్రీ తయారు చేయబడింది, నిర్మించబడింది. పురుషుని కొరకే స్త్రీ నిర్మించబడింది. అలాగే స్త్రీ కొరకు పురుషుడు కూడా కుటుంబము ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. అక్కడి నుంచట వారిరువురు రక్త సంబంధులు అవుతున్నారు. వారిరువురు కూడా రక్త సహకారం కొరకు మరొక స్త్రీని ఏర్పాటు చేశాడు, పురుషుని సహకారం కొరకు. రెండోది నా ఇష్టం నేను చెల్లిస్తున్నా. అలాగనే ఈ యొక్క వివాహ కార్యక్రమం నందు నన్ను ఆహ్వానించి వివాహాన్ని జరిగించడానికి నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఇరుపక్షాల కుటుంబాలను, అలాగనే మరి ఈ 2 కుటుంబాలు ఆరాధిస్తున్నటువంటి ఆయా స్థానిక సంఘాలలో ఉన్నటువంటి స్వార్థికులను, నా జత పని వారైనటువంటి మా ప్రియమైన సహోదరులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు నేను వారికి తెలియజేస్తున్నా. అలాగనే వేదిక మీద ఉన్నటువంటి ఇతర దైవజనులు, కూడి వచ్చిన బంధుమిత్రులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు 2 సంగతులను నేను మీ అందరికీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమము జరిపించాలి అంటే మీరు అందరూ కూడా మీ కొరకు ఘనమైన మా దేవ, మా నాయన, ఈ సమయంలో మా ఎదుట నిలబడి ఉన్నటువంటి ఈ యొక్క వధూవరులను దీవించమని మీ సన్నిధానంలో మేము విజ్ఞాపన చేయించున్నాం. వీరి యొక్క ప్రేమను తండ్రి మరి ఈ సమయంలో ముడిపడుచుండగా మీ యొక్క దృష్టిని వీరి మీద ఉంచి మీ ప్రేమతో వారి ఇరువురి హృదయములు ఒకటై ఉన్నట్లు తండ్రి వారి యొక్క హృదయములను మిళితపరచమని వేడుకుంటున్నా. వీరు ఏకమై రాబో దినములలో తండ్రి ప్రతి విధమైనటువంటి శోధన బాధలకు వారు ఎంత మాత్రమును లొంగకుండా ఒకరి ఒకరు వారు యథార్థవంతులై మీ అందరి విశ్వాసము చేత ప్రతి సమస్యను జయించుటకు వారికి తగినటువంటి జ్ఞానము దయచేయండి. మరి విశేషంగా ఈ యొక్క వివాహ కార్యక్రమము జరిపించుతున్న నాకు కూడి వచ్చినటువంటి ప్రతి వారికి మీ యొక్క సహాయమును, మీ యొక్క నడిపింపును అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన
యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక ప్రార్థన నేను ఇప్పుడు చేయబోతున్నాను, దయచేసి గమనించండి. తగిన కారణం ఏదన్నా ఎవరి వద్ద ఉన్నట్లయితే ఈ దేశ చట్టమును బట్టి కానీ, సంఘ క్రమశిక్షణను బట్టి కానీ బలమైనటువంటి హేతువు ఏదన్నా ఉన్నట్లయితే దానిని ఇప్పుడే తెలియజేయవలసిందిగా నేను ఆజ్ఞాపిస్తున్నా. దయచేసి గమనించండి. రెండోసారి నేను చెప్తున్నాను ఈ మాట. మన ఎదుట నిలబడినటువంటి శ్రీనివాస్, మౌనిక పరిశుద్ధ వివాహములో జతపరచబడకూడదని ఎవరికైనాను ఏదన్నా ఆటంకం ఉన్నట్లయితే దానిని ఇప్పుడే తెలియజేయవలసిందిగా నేను కోరుకున్నాను. మీ యొక్క మౌనమును బట్టి ఎవరికి ఆటంకం లేదని నేను అనుకుంటున్నాను. కనుక దయచేసి మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టినట్లయితే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముందుకి కొనసాగుగా. జతపరచబడు వారందరూ కూడా దేవుని చేత జతపరచబడదని తెలుసుకోవాలి. కనుక హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు తీర్పు దినాన ఆయన మిమ్మల్ని ఈ దినాన మీరు చేయబోచినటువంటి ప్రతి ప్రమాణం గురించి తీర్చుకోవాలనేటువంటి సంగతిని తెలుసుకొని మీరు ఈ వివాహమునకు అంగీకరించుతున్నారా లేదా అనేటువంటి సంగతిని నాకును ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి వారికి మరి విశేషముగా ఇక్కడ ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దేవుని ఎదుటను మీ యొక్క సముఖతను తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరికైనా ఏదన్నా ఆటంకం ఉన్నట్లయితే దానిని మీరు ఇప్పుడే తెలియచేయవలసిందిగా నేను కోరుతున్నాను. శ్రీనివాస్, నీకు ఏదైనా ఆటంకం ఉన్నదా మౌనికను వివాహం చేసుకోవడానికి? వినపడ మైపాండి అంగాల్లో మైపాంగేయడం కూడా మర్చిపోతున్నాను. లేదు, ఏం లేదు, ఏ అభ్యంతరం లేదు. దేనికి? వివాహం చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు. అమ్మా, శ్రీనివాసును వివాహం చేసుకోవడానికి నీకేదన్నా అభ్యంతరం ఉన్నదా? ఏ అభ్యంతరము లేదన్నారు కనుక వారిద్దరికి ఇప్పుడు మనం వివాహం జరుపుకుందాం. గట్టిగా మీరు ఒకసారి కూడా చప్పట్లు కొట్టినట్లయితే దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినకు ఈ స్త్రీ అందును ఆరోగ్యమందును మౌనికను కాపాడి మీరిద్దరూ బ్రతుకు కాలమందు మౌనికకి భర్తవయ్యుండువా? మౌనికకే బద్ధనయుండు. అది చూసినప్పుడు మౌనికను పరిశుద్ధ వివాహ స్థితిలో లోబడి ప్రేమించి ఆదరించి వ్యాధి అందును ఆరోగ్యమందును శ్రీనివాసును కాపాడి భార్యవై ఉండువా? వండర్ఫుల్, వెరీ గుడ్. ఈ సమయంలో శ్రీనివాస్ యొక్క తల్లిదండ్రులు అలాగనే మౌనిక యొక్క తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నప్పటికీ వారు వేదిక మీదకు రావాల్సిందిగా నేను తీసుకోవడానికి మీకు అభ్యంతరం ఏదైనా ఉందా? లేదు సార్. శ్రీనివాస్ నేను అల్లుడిగా తీసుకోవడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. మౌనికను మీ కోడలుగా చేసుకోవడానికి ఏం అభ్యంతరం అండి? కోడలుగా చేసుకునే మౌనికను కోడలుగా చేసుకోవడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. కనుక మీ యొక్క అమ్మాయి యొక్క చెయ్యి తీసుకొని చెయ్యి తీసుకోండి. అబ్బాయి యొక్క కుడి చేయిలో మీ చెయ్యిని అందించండి. అబ్బాయి యొక్క కుడి చెయ్యి అమ్మాయికి అందించండి.
వాటిని చూసేలాగా నువ్వు కూడా తమ్మచ్చు. దగ్గరికి వెళ్ళి శ్రీవాస్ అను నేను, శ్రీనివాస్ అని నేను, మౌనిక అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకుంటున్నాను. ఇలాగ జరిగించునని బ్యాక్ దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. అమ్మా మౌనిక అని నేను, శ్రీనివాస్ అని నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను మాత్రమే ప్రేమించి నీకు లోబడి నీకు మాత్రమే లోబడి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొంచున్నాను. నాకు జరిగించునని దేవుని యొక్క ప్రమాణం చేర్చున్నాను. అందరూ ప్రమాణాలు విన్నారా? అందరికీ వినిపించిన దేవుడు మీ యొక్క ప్రమాణములు విని ఉన్నాడు, మేము అందరము కూడా విని ఉన్నాము. కనుక మీరు చేసినటువంటి ప్రమాణములకు మేము సాక్షులము. సమయంలో ఈమె నీ భార్యగా, మౌనిక నీ భార్యగా చేసుకోవడానికి నువ్వేమన్నా గుర్తుగా తీసుకుని వచ్చావా? మంగళసూత్రం మంగళసూత్రం చదివేలా నీ మనసు నా పుస్తకం
సిగ్గే ఎంతో అద్భుతం Which finger? Any finger is fine. Usually, సాధారణంగా ఎడమ చేయి యొక్క రింగ్ ఫింగర్ పెడతారు ఉంగరపు వేలికి. ఏది చేతనంటే ఈ వేలికి ఉన్నటువంటి నరం నేరుగా గుండె దగ్గరికి పెడతాదని. కనుక ఆ వేలికి పెడితే నువ్వు ఎప్పుడు నా యొక్క హృదయానికి దగ్గరగా ఉన్నావు అనేటువంటి సూచన. అయితే మీరు దేనికి పెడతారు? లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్. శ్రీనివాసును మౌనికయు ఈ పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతిని దేవుని సముఖమందును కూడి వచ్చినటువంటి బంధుమిత్రుల ఎదుటను సంఘము ఎదుటను బయలుపరిచి ఒకరికి ఒకరు ప్రమాణములు చేసుకొని మంగళసూత్రమును ధరింపజేసి ఉంగరములను ధరింపజేయడం ద్వారా చేతులు కలుపుట వలన వారి యొక్క అంగీకారమును తెలియజేస్తున్నారు కనుక వీరిద్దరూ భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నేను ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. తుదకు మీరు ఇరువురు కూడా ఒకరిని ఒకరు ఎన్నటికి ఎడబాయకూడదు. మోకరించినట్లయితే ప్రియ సహోదరులు సుకేష్ రాజా గారిని నేను ఆహ్వానిస్తున్నా. వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నా. ప్రార్థన చేస్తున్నా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా దేవ, మనుష్యుని మీరు మీ యొక్క పోలికలో సృజించి మా నాయన
మీరు సృజించినటువంటి నరుడు అయినటువంటి సహాయమును ఏర్పాటు చేసి పురుషుని స్త్రీని మీరు ఒకటిగా చేసి భూమిని నిండించుటకు మీరు వారికి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదమును బట్టి మనుషుడైనటువంటి ఆదామును స్త్రీ అయినటువంటి అమ్మను మీరు ఆశీర్వదించి వారి యొక్క సంతానమును అభివృద్ధి చేయడం ద్వారా ఈ దినమును తండ్రి మేము ఇచ్చి రీతిగా మీ సన్నిధానంలో నిలవబడి ఉన్నాము తండ్రి. ఘనమైన మా దేవ, మీరు మనుషునికి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదమును బట్టి మా నాయన ఈ సమయంలో శ్రీనివాసును మౌలికను మీ యొక్క సముఖంలో మీ సన్నిధానంలో తండ్రి మేము చేతపరచగా మా దేవ మా నాయన మీరు మా మధ్య నుండి ఈ కార్యక్రమంలో జరిగించి వారిని ఇరువురిని ఒకటిగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేవ మా ప్రభా, ఈ యొక్క దినము మొదలుకొని వీరు తమ జీవితాంతము వరకు ఒకరి ఏడవ ఒకరు నమ్మకముగాను యథార్థముగాను ఒకరి ఏడవ ఒకరు మిగుటమైనటువంటి ప్రేమకరముగాను ఉండలాగా ఈ సమయంలో వీరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ కృపను మీ సహాయమును వీరికి దయచేయండి. సమృద్ధితో కూడినటువంటి జీవితములను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తగిన కాలమందు బిడ్డలను వీరికి అనుగ్రహింపజేయడం ద్వారా మా తండ్రి వీరి యొక్క జీవితములను మీరు సంపూర్తి చేయమని వేడుకుంటున్నాం. ఘనమైన మా ప్రభా, ఒకరిని విడిచి ఒకరు ఎన్నటికీ తండ్రి ఎడబాయకుండా రాబో అనేక సంవత్సరములు మీరిరువురు కలిసి ప్రయాణం చేయొచ్చు, కలిసి నడుచుచు, కలిసి ఆరాధించు, కలిసి మీ సన్నిధానంలో మీ కొరకు విజ్ఞాపన చేయు బిడ్డలుగా ఈ బిడ్డలు ఇరువురిని మీ మెండైనటువంటి దీవెనతో కుమరింపచేయమని వేడుకొంచున్నాం. మా దేవ మా ప్రభా, రాబో తరములకు మాదిరికరముగా ఈ బిడ్డలు ఇరువురు తమ సమర్పించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రిజిస్ట్రేషన్ కార్యక్రమము జరుగుతుంది కనుక శ్రీమంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున 5/9/2019 జరిగించబడింది. వధువు సంతకం చేసుకున్నారు. అలాగనే ఈ యొక్క వివాహం నాకు వరుడు పక్షముగా జె రంగారావు గారు, అలాగనే వధువు పక్షముగా శివకృష్ణ గారు వారు సంతకం చేస్తున్నారు. ఈ యొక్క వివాహ సర్టిఫికేట్ ను నేను వారికి ప్రదానం చేసుకున్నా. మా దేవ, మీకు అక్షరాస్త్రమైనటువంటి పరిశుద్ధ నామానికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీరు ఆశీర్వదించినటువంటి సమయం బట్టి మరి ఇక్కడ శ్రీనివాస్ మౌనిక యొక్క వివాహ వేడుక ఉభయుల యొక్క రక్త సంబంధం మధ్య, బంధువుల మధ్య, వారి తల్లిదండ్రుల సమక్షంలో, మరి దైవజనుల సమక్షంలో క్రమముగాను మరి మర్యాదగా జరిగించుకొని మీరు మహిమ పొందుతున్నారని నమ్ముతున్నాం తండ్రి. రామరమణాయన మరి శ్రీనివాస్ మౌనిక యొక్క వైవాహిక జీవితంలో వారు మన యొక్క గ్రంథంలో ఉన్నటువంటి సందేశాల ప్రకారంగా, హెచ్చరికల ప్రకారంగా వారు మనం చేసుకుంటూ వారు ఒకరినొకరు ఆదరించుకొని ప్రేమించుకొని మరి ఫలించి అభివృద్ధి పొందగలిగినటువంటి ఆశీర్వాదం పొందినప్పుడు సహాయం దయచేయమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి జీవితకాలం వరకు కూడా మరి సహవాసమును, ప్రార్థనను, మరి ఉన్నటువంటి విశ్వాసం, భయభక్తులను విడవక వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కొనసాగించినట్లుగా సహాయం దయచేయమని, మంచి క్రైస్తవ కుటుంబంలో భవిష్యత్ జీవితంలో మరి కట్టుకున్నట్టు వారికి తగినటువంటి జ్ఞానమును, శక్తిని భావన దయచేయమని విజ్ఞాపన చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అంతటిని కూడా జయకరంగా జరిగించినటువంటి రిజిస్ట్రార్ గారు బట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి
మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే కళ నిజం ఒకే క్షణం మయోమయంగా ఉందే చెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే నీతో చేరుతూ ఏదో కొత్తగా మరో నేనులా మారానే పదరమ్మని అలవేలితో కలానే ఇలా పావే ఎందుకేమో ముందు లేదే ఈ హాయి సందడేమో అల్లుతూనే నీ వైపో ప్రతి క్షణం సంతోషమే నేనెప్పుడు చూడల్దే ప్రపంచమే చూసానులే నీలా ఏది లేదంటే మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే మెరిసే లోపలే మనసే మురిసే నీవిలా కలిసే నిమిషాలు రోజులై నిలిచేను చేతిలో నేనుంటా నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా మెల్ల 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 మెల్లగా నచ్చాడే అల్లరేదో తెచ్చాడే మెల్ల 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 మెల్లగా నచ్చాడే అసలేవో ఇచ్చాడే మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే ఓ నా కనులే కనని కలనే కలిసాని వలనే బహుశాయి వరసానా ఎదలో నలిగేయో ప్రశ్నే అడిగానే వెతికే స్నేహం నీ మనసా ఒడ్డు చేరలేనియలే దాటుతోంది సాగరాలనే ఒక్క గుండె ఇంక చాలదే కమ్ముతుంటే ఈ అల్లరే సగమై సగమై నా నిజమే ఎదురై పీలిచినాదా love feeling it inside
హద్దులు లేవని క్షణమే తెలిసే, అందుకనే చూపుల వంతెనపై హృదయం పరుగిడినే. వెన్నెల కన్నా చల్లని సెగతో feel these moments way. వేకువలో వెచ్చని ఊహయ్యాల్ melt your heart away. ఒక ప్రాణం అది నీరవని, girl your smile నా జగమవని. నా కనులే కనని ఆ కలనే కలిసాని, వలనే బహుశా ఈ వరసా. I wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా. Baby, let me kiss you, caress you, hold you down, my baby boo. Never let you go away from me, cause I got issues. Well, I miss you, but still allow the way. Look me in my eyes and say those diamonds and the pearls don't matter to you, babe. One love, one life, one wife, and that's you. True love from the heart, I trust you. ఎతికానే నన్ను నీ లోకంలో, నడిచా నీడై ప్రతి అడుగు నీతో. నీ తలపు విడిచే నిమిషమిక నాకెదురు పడదే, అరరే చిలిపి మదికే తెలిసెనిక నా కనల బరువే. I wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా. Love, feeling it inside, వెలుగే మరమై కథలో వినని భావ మీద. Wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా. Feeling it inside, వెలుగే మరమై కథలో వినని భావ మీద. కుసకుసలాడే పదనిసలేవో తొలివల ప్రేమ బహుశా. తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా. ఏదో జరుగుతోంది అదే ఆనందంలో మరేం తెలియని అలజడి 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 అలజడి. కుసకుసలాడే పదనిసలేవో తొలివల ప్రేమ బహుశా. తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా. తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని. పిలిచేలోపే సరేనని కరుణించావే రమ్మని. చెరో కొంచెమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది. అలజడి 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 అలజడి.
వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర తుడిచే కారే కన్నీరే చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగిలుంటే ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కలని రాని చెబె కలి కాని నడుచునులే బండి నడుచునులే దారి మరిపోని ఊరే మర్చిపోని కీడకులే శ్రమ విడువకులే తడియారే ఎదపై ముసిరేను మేఘం మనసంత తడిసేలా కురిసేవానా మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే